హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశీయ మార్కెట్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కస్టమర్లలో మంచి ఆదరణ పొందింది. గత నెలలో 4 వీలర్ విక్రయాల్లో ఎప్పటిలాగే దూకుడు కొనసాగిస్తోంది. మార్కెట్లో అత్యధికంగా అమలవుతున్న మొదటి 10 వాహనాల్లో 8 మారుతి సుజుకీకి చెందినవే. మార్కెట్లో మారుతి సుజుకి అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లో తన బలమైన స్థానాన్ని కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో మారుతి బ్రాండ్ నుంచి మరో 6 కార్లు విడుదల కానున్నాయి. మరి ఆ కార్ల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. న్యూ జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. మారుతి కార్ల సేల్స్లో ప్రస్తుతం ఛాంపియన్గా ఉన్న స్విఫ్ట్ మరియు డిజైర్ త్వరలో సెడాన్ వెర్షన్తో పాటు ఫేస్ లిఫ్ట్తో రాబోతోంది. సిల్హౌట్ 2 కార్లకు ఒకే విధంగా ఉన్నప్పటికీ హెడ్ ల్యాంప్లు, టైల్ లైట్లు అప్డేటెడ్ అవడంతో పాటు ఫ్రంట్, రియర్ బంపర్ రీడిజైన్తో రానున్నాయి. టెక్నికల్ ఫీచర్స్లో ఎలాంటి మార్పు ఉండదు. మారుతి స్విఫ్ట్ అండ్ డిజైర్లో ఇంజన్ అదే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్తో ఆధారితంగా కొనసాగుతోంది. ఇది 90 PS గరిష్ట శక్తి వద్ద 113 Nm గరిష్ట టార్క్ని ఉత్పత్తి చేస్తోంది. డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో పాటు 9 అంగుళాల టచ్ స్క్రీన్, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు డిజైర్ హైబ్రిడ్. ఇందులో ఓల్డ్ జెన్ హైబ్రిడ్ నుంచి కొత్తగా కనిపించేందుకు డిజైన్లో కొన్ని మార్పులు రానున్నాయి. అయితే పవర్ ట్రైన్లో మార్పులు ఉన్నాయి. 1.2 లీటర్ ఎన్జే ఇంజన్ బ్యాటరీ ప్యాక్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్తో వస్తోంది. ఎన్జే ఇంజన్ 90 PS వద్ద 113 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తోంది. ఎలక్ట్రిక్ మోటార్ 13.5 PS వద్ద 30 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండే అవకాశం ఉంది. ఇందులో గ్రాండ్ విటారాలోని అదే CVT యూనిట్తో వస్తుందా లేదా ప్యాడల్ షిఫ్టర్లతో కూడిన 6 స్పీడ్ AMT ఉపయోగించబడుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. మారుతి సుజుకి EVX సంప్రదాయ వాహనాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి సుజుకి కొంత ఆలస్యంగా ప్రవేశిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన రంగం ప్రభావాన్ని కొంత ఆలస్యంగానే మారుతి సుజుకి గుర్తించిందనవచ్చు. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలో మారుతి సుజుకి తన ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ను తొలిసారి ఆవిష్కరించింది. EVXగా నామకరణం చేసిన ఈ ఎలక్ట్రిక్ SUVని ఈ ఏడాది చివరిలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో వివిధ అప్డేట్స్తో మరోసారి ప్రదర్శించారు. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారుగా EVXను 2024లో భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్లాట్ఫామ్పై దీనిని రూపొందించారు. ఇది 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్తో వస్తోంది. ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారు 4300 మిల్లీమీటర్ల పొడవు, 1800 మిల్లీమీటర్ల వెడల్పు, 1600 మిల్లీమీటర్ల ఎత్తుతో ఇది చాలా కాంపాక్ట్ SUVల ప్రామాణిక పరిమాణానికి అనుగుణంగా ఉంటుంది. మారుతి సుజుకి EVX, టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 400 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర సుమారు 25 లక్షలు ఉండొచ్చు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా XL 7 సీటర్. గ్రాండ్ విటారా XL అనేది ప్రస్తుతం విక్రయంలో ఉన్న మోడల్ 7 సీటర్ వెర్షన్. స్ట్రాంగ్ డైనమిక్లతో అదే చాసిస్తో వస్తోంది. వీల్ బేస్ పొడవుగా ఉంటుంది. 3వ వరుసను జోడించడం మినహా ఇంటీరియర్లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. 2వ వరుసలో కేవలం XL6లో ఉన్న కెప్టెన్ సీట్లు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత గ్రాండ్ విటారాలో ప్రీమియం క్యాబిన్ ఉండటంతో డాష్ బోర్డ్ లేఅవుట్ మరియు మెటీరియల్లు ఒకే విధంగా ఉండొచ్చు. ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలు ప్రస్తుత మోడల్ నుంచి తీసుకున్నారు. ఇందులో 2 ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. 115 bhpని ECVT గేర్ బాక్స్తో జత చేసిన 1.5 లీటర్ బలమైన హైబ్రిడ్ మరియు 103 bhp ఉత్పత్తి చేసే 1.5 లీటర్ K15C మైల్డ్ హైబ్రిడ్. వీటిలో ఏదైనా ఉండొచ్చు. గ్రాండ్ విటారాలో 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉంటుంది. ఇక గ్రాండ్ విటారాలో ఫీచర్లను చూసుకుంటే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన 9 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఉండొచ్చు. 360 డిగ్రీ కెమెరా, హెడ్సప్ డిస్ప్లే, 6 ఎయిర్ బ్యాగ్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్రూఫ్తో అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని భావించవచ్చు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.